నామానికి మహిమ గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలకు ఈ సాయంకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము లేఖనాల ద్వారా పరిశీలించేద్దాం. ఈనాడు అనేక సందర్భాల్లో ఒక సమస్యగా ఉన్నటువంటి విషయం ఏంటంటే విగ్రహానికి అర్పించినటువంటి వాటి విషయమై ఎలా ఉండాలి, విగ్రహానికి అర్పించినటువంటి విషయమై మనం ఎలా జాగ్రత్త కలిగి ఉండాలి, విగ్రహానికి అర్పించింది బలి అర్పించింది తినొచ్చా తినకూడదా అనేది లేఖనాల ద్వారా మనము పరిశీలన చేద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు. ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన ఆజ్ఞలు జారీ చేసిన తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞల్లో ఒకటేంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి లేఖనం మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మనము గమనించాలంటే దేవుడు మొట్టమొదటి నుంచి తన ప్రవక్తల ద్వారా ఏమని మాట్లాడుతున్నాడో అది లేఖనాల ద్వారా మనం పరిశీలించినప్పుడు విగ్రహానికి సంబంధించిన వాటి విషయమై మనం మంచి అవగాహన పొందుకోవచ్చు. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ భూమి కింద కానీ నీళ్ళ యందే కానీ దేనిని కూడా రూపంగా చేసుకోకూడదు. అలాగే విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు స్పష్టంగా, ఆయనే దేవుడు, ఆయనే జీవమైనటువంటి వాడు, ఆయనే సృష్టికర్త, ఆయన మాత్రమే మనం సేవించాలి, ఆయనే మహింపరచబడాలి, కానీ దేన్ని కూడా మీరు రూపంగా చేసుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే విగ్రహానికి బలి అర్పించిన వాటి విషయమై చాలామంది కొందరు తినొచ్చు, కొందరు తినకూడదు, అలాగే కొందరు తిన్నా ఏమి కాదు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మనం లేఖనాల్లో చూస్తే అసలు దేవుడు ఇది విసర్జించమంటున్నాడు. అసలు ఇది అసహ్యమైనటువంటి కార్యము. చూడండి, నేను రోషము కలిగినటువంటి దేవుడును అని బైబిల్ క్లియర్గా చదివిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఇక దేవుణ్ణి మాత్రమే మనం సేవించాలి, దేవుని మీదే ఆధారపడాలి, దేవుని యందు మాత్రమే మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆకాశం అందు కానీ కింద భూమి మీద ఏ వస్తువుని కూడా మనం రూపంగా చేసుకోకూడదు, అది దానికి సాగిలు పలకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం కూడా మరి చూస్తే విగ్రహము అనేది మనుషుల చేత చెక్కబడినది, అది నిర్జీవమైనది, అంటే జీవము లేనిది. అలాగే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 39వ వచనంలో మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. అలాగే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి, లేఖనంలో ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే సదాకాలము దేవుడు, ఆయనే మహిమ పొందేటువంటి వాడు అని మనకి రాబడి ఉంటుంది 10వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే జనులు కేవలము, ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అని చెప్పుకుంటూ తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాసు నుండి బంగారమును తెత్తురు, అది పనివాని పనియే కదా, పోతపోయేవాడు దానిని చేయును, నీల ధూమ్రవర్ణము గల వస్త్రములు వాటికున్నవి, అవన్నీ కూడా నేర్పులకు పనివారు చేయ పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. అలాగే పై వచనాలు చూడండి, జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అంటే మనుషుల చేత చేయబడినటువంటివి, నిర్జీవమైనటువంటివి, మనుషుల చేతులతో వెండి బంగారము అది ఏదైనా సరే అవి నిర్జీవమైనవి. అందుకన్నాడు ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదని దేవుని ఒక వాక్యం తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యాల్లో మీరు గమనించినట్లయితే విసర్జించండి, విగ్రహారాధనకు దూరంగా వెళ్ళండి, విసర్జించండి అని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి
అసలు లోకమందు విగ్రహము ఒట్టిది, దానిలో ఏమీ లేదని పౌలు గారు మాట్లాడతాడు. అదే సందర్భంలో విగ్రహారాధన చేయకూడదు, వాటి వెనుక దయ్యములు ఉన్నవని లేఖనము చలవిస్తూ ఉంది. ఒకసారి మన కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 8వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనంలో, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. అంటే వాటి విషయంలో మనము జ్ఞానం కలిగి ఉండాలి. 4వ వచనం చూడండి. కాబట్టి విగ్రహము బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు, ఒకడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడని వెరుగుదుము. కాబట్టి జ్ఞానం కలిగి మనం ఉండాలి వాటికి బలిగా అర్పించే వాటి విషయమై. ఈనాడు అనేక మంది తింటే తప్పేంటి అంటారు. వాటికి బలిగా అర్పించి, అంటే విగ్రహంలో ఏమీ లేదని తినేటువంటి వాళ్ళు ఉంటారు. విగ్రహము ఒట్టిది అయినప్పటికీ కూడా ఆ విగ్రహారాధనకు ప్రేరేపించేది అపవాది, సాతానని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు ఆ మహాఘట సర్పం భూమి మీదకు పడదోయబడును. ఈనాడు సర్వలోకాన్ని మోసపుచ్చుతూ ఉంది అపవాది, సాతాను. ఎలా మోసపుచ్చుతూ ఉందంటే అనేకులను విగ్రహారాధికులుగా చేస్తూ, అనేక మందిని చూడండి వాక్యాన్ని కలిపి చెరిపడి అబద్ధ బోధకులుగా, అంటే వాక్యాన్ని క్రైస్తవులను కూడా అబద్ధ బోధ ద్వారా మోసం చేస్తూ ఉంది. అలాగే ఈనాడు అనేక మంది మనుషులను నేనే దేవుణ్ణి, అంటే విగ్రహాన్ని సేవించాలనేటువంటి ప్రేరణతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి, మోషే సినాయి పర్వతం మీద నుంచి ఆయన కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పుడు అహరోను ఎదుకు వచ్చి, ఐగుప్తు నుంచి మమ్మల్ని తోడుకొని వచ్చినటువంటి దేవుడు ఎవరు, మా కొరకు ఒక దేవతను చేయి అని వారికి ఉన్నటువంటి బంగారం తీసుకొచ్చి అహరోనుకి ఇచ్చినప్పుడు వారు ఒక బంగారు దూడను తయారు చేసి దాని ఎదురు సాగిలపడి ఆడుటకు తినుటకు లేచినట్లు మనము చూస్తాం. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయంలో వారి గురించి ఏమని రాయబడి ఉందంటే, 10వ అధ్యాయం 5వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లెగిచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. నిర్గమకాండంలో స్పష్టంగా చెప్పాడు దేవుడు ఏమని, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, వాటికి సాగిలు పడకూడదు, అసలు వాటికి మొక్కకూడదు, సాగిలు పడకూడదు అన్నప్పుడు వాటికి బలిగా అర్పించిన వాటి విషయమై తినాలనే ఆలోచన ఎలా వస్తుంది? అయితే ఇక్కడ పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు, విగ్రహము ఒట్టిదనియు బలిగా అర్పించిన వాటి విషయమై ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే 10వ అధ్యాయం చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనంలో, అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన యెడల మీరు వడ్డించినదేదో అది దానిని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో అది బలిగా అర్పించబడిన చెప్పిన యెడల అటు తెలిపిన వారి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తము తినకుడి. అంటే ఒక అవిశ్వాసి నిన్ను విందుకు పిలిచినప్పుడు, నువ్వు తన ఇంటికి వెళ్ళినప్పుడు అతడు వడ్డించింది ఏదో మనస్సాక్షి నిమిత్తము అది నువ్వు తినొచ్చు. అయితే ఎద్దుటు వాని ఎవడైనను 28వ వచనంలో, అయితే ఎవడైనను మీతో ఇది బలిగా అర్పించబడిందని చెప్పిన యెడల అట్లు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తమే కానీ నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాటి మనస్సాక్షి నిమిత్తం ఇలాగో చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా, నేను కృతజ్ఞతతో పుచ్చుకుని యెడల దేని నిమిత్తము కృతజ్ఞతలు చెల్లించున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని పేరిట చేయండి. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము ఆ వ్యక్తి ఇది విగ్రహానికి బలి అర్పించిందని నీకు చెప్పినప్పుడు నువ్వు ఆ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము తినకుండా ఉండుట మంచిది అంటున్నాడు. చూడండి, కొంతమంది తిమోతి రాసిన పత్రికలో ఏముంటుందంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని యెడల ఏది నిషిద్ధమైనది కాదు, అది వాక్యం వల్ల పరిశుద్ధపరచబడి ఉందని రాయబడి ఉంటుంది. అంటే సృష్టిలో దేవుడు కలుగజేసిన ప్రతిదీ కూడా మనం తినొచ్చు. అయితే అది విగ్రహానికి బలి అర్పించిందని మనకు తెలిస్తే అది మనం తినకూడదు.
ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు పౌలు గారు 10వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడను తన కొరకే కాదు ఎదుటివారిని మేలు కొరకు చూసుకొనవలెను, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కట్టిక వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. ఇక్కడ తినవచ్చును అంటున్నాడు. అంటే చూడండి, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కట్టిక వాని అంగడిలో అమ్మునదేదో తినండి. అయితే ఎవడైనా అవిశ్వాసులు ఒకడు మిమ్మల్ని ఎందుకు పిలిచినప్పుడు, వెళ్ళి తిని విందులో కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి తన మనస్సాక్షి నిమిత్తము అది బలిగా అర్పించబడిందని చెప్పినప్పుడు అది తినకుండా ఉండటము మంచిది. ఎందుకంటే ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము నీవు తీర్పు తీర్చబడకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునది తినండి. కానీ అక్కడ అవిశ్వాసులు ఒకడు బలహీనుడిగా ఉన్నప్పుడు అతని యొక్క మనస్సాక్షి నిమిత్తం మనం తినకుండా ఉండాలి. మరొక విషయాన్ని కూడా చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములకు ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహముకు బలిగా ఇవ్వబడినవని ఎంచి భుజింతురు. ఇందువలనే వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. అంటే కొందరికి విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయమై భుజింతురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుచా ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కొరింథీలో ఒకసారి మన చరిత్ర మీరు చూస్తే, కొరింథీ పట్టణంలో ఎక్కువగా మార్కెట్ ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. ఈ కొరింథీ పట్టణంలో స్త్రీలు అక్కడ ఉన్నటువంటి అఫ్రోడైట్ అయినటువంటి దేవత యొక్క గుడిలో యాజకత్వం చేస్తూ అనేక మంది అయినటువంటి పురుషులతో వాళ్ళు వ్యభిచరిస్తూ జారత్వం జరిగిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అక్కడికి విగ్రహాలకు బలి అర్పించి తింటూ కూడా మళ్ళీ వచ్చి ప్రభువులలో చేతులు వేస్తూ ఉంటారు. అయితే విగ్రహానికి బలి అర్పించిన దాని విషయమై ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, 9వ వచనం చూడండి. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము బలహీనల వలన అత్యధికముగా అభ్యంతరం కలగకుండా చూసుకోండి. కాబట్టి ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం మనం తినకుండా ఉండటం మంచిది. ఇక్కడ అంటున్నాడు, మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు మీరు చేయండి. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. తినకపోయినా కానీ తిననా కానీ తక్కువ లేదని పౌలు గారు అంటున్నాడు. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందును మనకు తక్కువ లేదు, తినినందును మనకు ఎక్కువ లేదు. అంటే తిన్నా కానీ తినకపోయినా కానీ తిన్నవాడు ఎక్కువ అని, తినకపోయినందున తక్కువ వాడని కాదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు. కానీ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒకసారి చూడండి, లేఖనం మీరు చూడండి. 14వ అధ్యాయము 14వ అధ్యాయము 20వ వచనంలో, భోజనం నిమిత్తము దేవుని పనుని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అవమానంతో తినవానికి అది దోషము. మాంసం తినుడు కానీ ద్రాక్షరసం త్రాగుడు కానీ నీ సహోదరునికి కడ్డము కలుగజేసినది మరి ఏదియు కానీ మానువేయటం మంచిది. ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకడు బలహీనుడే ఉన్నాడు, అతడు కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినొచ్చు అంటున్నాడు. మరి ఒకడు బలవంతుడు అనుకొని మాంసం తినొచ్చు అంటున్నాడు. మాంసం తినేటువంటి వాడు ఆకుకూరలు తినేటువంటి వాడిని తృణీకరిస్తూ ఉన్నాడు. ఆకుకూరలు తినేటువంటి వాడు మాంసం తినేటువంటి వాడిని తృణీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 2వ వచనం, ఒకడు సమస్తం తినవచ్చును అని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలను తినుచున్నాడు. తినువాడు తిననివాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువాని తీర్పు తెచ్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని తెర్చుకుంటాడు. ఇక్కడ ఈ విషయాలన్నీ మీరు గమనిస్తే, ఈ తినే విషయంలో తిన్నవాడు తినటువంటి వాడిని తృణీకరించకూడదు, తిననటువంటి వాడు తినేవాడిని తృణీకరించకూడదు. మనం ఏమి చేసినది దేవుని మహిమ కొరకు మనం చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే, దేనిని సాగిలపడకూడదు, మొక్కకూడదు అంటున్నాడు. ఎందుకంటే విగ్రహము వట్టిది. అవి కీర్తన గ్రంథం 115 అధ్యాయంలో మీరు చూస్తే, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి అవి మేలు చేయవు, పాదములుండి అవి నడవలేవు, మేలు చేయటం రాదు, కీడు చేయటం రాదు.
అనేటువంటి మాట స్పష్టంగా ఉన్నది. కానీ ఆ విగ్రహముల వెనక దయ్యములు ఉన్నవని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అవి తినేటువంటి విషయంలో కొంత జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. పౌలు గారు అదే అంటున్నాడు, కొందరికి ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానము? ఎవడైనా బలహీనుడిగా ఉన్నాడు అవిశ్వాసుల్లో వాడు వచ్చి వాని మనస్సాక్షి నిమిత్తం ఇది బలి అర్పించుదని చెప్పినప్పుడు వాని మనస్సాక్షి నిమిత్తం మనం తినకుండా ఉండటం మేలు. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, కట్టిక వాని అంగడిలో అమ్ముడిదేదో అది తినవచ్చు, అంటే మన వ్యక్తిగతంగా అది నువ్వు తినవచ్చు, అది నీ వ్యక్తిగతము. అయినా బైబిల్ మటుకు ఏం తెలియజేస్తుందంటే, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తం తినకుండా ఉంటే మేలు అంటున్నాడు. ఇంకా పౌలు గారు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, అసలు నేను ఎన్నటికీ మాంసము తినను అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగినలా నా సహోదరునికి అభ్యంతరం కలగజేసిన వాటికి నేను ఎన్నటికీ మాంసము తినను అంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథము పాత నిబంధనలో విగ్రహానికి బలి అర్పించిన వాటి విషయమై దేవుడు వాటిని విసర్జించండి, వాటికి దూరంగా పోండి, వాటిని సాగిలపడకూడదు, వాటికి మొక్కకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి లేఖనం ప్రకారం కొంతమంది కట్టికి వాని అంగడిలో అమ్ముడిదేదో అది తినవచ్చు అంటే, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు అది నీకు తెలియబడినప్పుడు నువ్వు తినవచ్చు. ఒకవేళ అది విగ్రహానికి అర్పించిందని నీకు తెలిస్తే నువ్వు అసలు తినకుండా ఉంటావు మంచిది. ఒకవేళ నేను ప్రార్థన చేసుకొని తింటాను అన్నటువంటి ఆలోచన నీకుంటే అది నీ వ్యక్తిగతంగా నేను తింటున్నాను, నేను బలవంతుడిని, ఎదుటివాడిని తిను అని నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే పౌలు గారు అంటున్నాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 11వ వచనం, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుని జ్ఞానమును బట్టి నశించును. ఇలాగ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవరగుచున్నారు. కాబట్టి ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం మనం తినకుండా ఉండటం మంచిది. ఒకవేళ తింటే తప్పే ఉందిలే అని చెప్పేసి నువ్వు తిన్నావు అనుకోండి, అది దేవుడు దాన్ని విసర్జించమన్నాడు, దాన్ని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. చూడండి ప్రియమైన వారా, 10వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనకు ఎలా ఉండాలంటే దూరంగా పారిపోండి. అలాగే 19వ వచనం చూడండి, ఇక నేను ఏమి చెప్పదును, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పుదునా? లేదు, కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవుని కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారొకటి నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలో దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించుదుమా? ఆయనకంటే మనము బలవంతులమా? కాబట్టి ఇక్కడ ఈ కొరింథీలో ఉన్నటువంటి వారు, కొరింథీల ఆ పట్టణంలో ఈ అఫ్రోడైట్ అయినటువంటి దేవత దగ్గర ఆ గుడిలో 1000 మంది స్త్రీలు యాజకత్వం చేస్తూ, జారత్వం జరిగిస్తూ, అక్కడ ఉన్నటువంటి పురుషులతో సాంగత్యం చేస్తూ, వాళ్ళు ఏదైతే అక్కడ బలిగా అర్పించిందో అది తింటూ మరలా వచ్చి కొరింథీ సంఘంలో వాళ్ళు మరలా పొందుతూ ఉన్నారు. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు ప్రభు బలలోనిది దయ్యముల బలలోనిది పొందుదురా, పొందనేరరు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు గమనించవలసి చూడండి, అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో కూడా విగ్రహానికి సంబంధించిన వాటి విషయమై స్పష్టంగా పౌలు గారి యొక్క మొదటి ప్రయాణంలో 15వ అధ్యాయము 28వ వచనంలో, విగ్రహములకు అర్పించిన వాటి విషయము రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలెను. కాబట్టి స్పష్టంగా లేఖనం తెలియజేస్తూ ఉంది, విగ్రహమునకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించాలి, విగ్రహానికి దూరంగా వెళ్ళాలి. బలి అర్పించిన వాటి విషయం మనము జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు అసలు విగ్రహానికి సాగిలపడకూడదు, మొక్కకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు, వాటి ముందు అసలు బలి అర్పించింది తింటే తప్పేంటి, తినకపోతే తప్పేంటి, నేను బలవంతుడు నేను తింటాను, నువ్వు బలహీనుడు నువ్వు తినకూడదు అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. అసలు వాటిని విసర్జించాలి. ఎందుకంటే భోజనము నిమిత్తము దేవుని పనిని మనం పాడు చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఏమంటాడంటే, దేవుని యొక్క రాజ్యము నీతి, యథార్థత, పరిశుద్ధతై ఉందంటాడు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించి, మనము తినినా కానీ తినకపోయినా కానీ ఏమి కాదని మనం అనుకోకూడదు ప్రియమైన వాళ్ళారా.
దానికి విసర్జించాలి. ఎందుకంటే దాని వెనక దయ్యములు ఉన్నాయి. అది దేవుడు అసహించినటువంటి కార్యము. దేవుణ్ణే మనం ఆధారపడాలి, దేవుణ్ణే మనం సేవించాలి. కాబట్టి వాటి విషయమై జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి నడుచుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇదే విషయాన్ని మరొక విభాగంలో మనం నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.